महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి 2వ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. దీని మొత్తంలో మైహూనా అంటూ లాంగ్ రన్గా ఆదుకునే ప్లానెట్ ఏదైనా ఉందంటే అది రాహు భగవానుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. తప్పకుండా కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇతరత్ర సమ్ డిస్టర్బెన్సెస్, లిటిగేషన్స్ వ్యవహారాల్లో రాహు కొంచెం మిమ్మల్ని తలదూర్చేటట్టు చేసిన అల్టిమేట్గా ఆయన మాత్రం ఎంతో కొంత మంచి చేసేటట్టే చేస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అంతే. సో అలాగే ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం ముందు అసలు ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో మొన్నటి వరకు వక్రించున్నాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నాడు. నూతన పరిచయాలు మళ్ళీ తిరిగి తోడటం, ఇంకా ఎవరైనా మనకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారా అని చూసుకోవటం, ఎటువైపు లాభం వస్తుంది ఏంటి అనేది మళ్ళీ రీచెకింగ్ చేసుకోవడం, రీథింకింగ్ చేసుకోవడం, మీ ప్లాన్స్ మార్చడం బిజినెస్లో, ఇలాంటివన్నీ కూడా 3 వీక్స్గా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫర్దర్గా ఈ వారం నుంచి కాన్స్టెంట్గా ఒకదానికి ఫిక్స్ అవ్వటం ఇలాంటివి జరుగుతుంది. సో అలాగే ఈ రాశికి రవి బుధులు ఇద్దరు కూడా లాభస్థానాలు ఉండడం కొంతవరకు కొంచెం చక్కగా మంచి ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. ఈ వారం ప్రారంభం చూస్తే 6వ ఇంట షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది, ఈ రాశికి చంద్రుడు అలాగే రాహు కూడా మెయిన్గా షష్టమ స్థానంలోనే ఉన్నారు. చంద్రుడు రాహు జనరల్గా యోగిస్తారు ఈ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో వచ్చిన అబ్స్టెకల్స్, అవరోధాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటి విషయాల మీద కొంచెం ఎక్కువ ఫ్లెక్చువేటివ్ మైండ్ ఉంటుంది. ఏం చేయాలి ఏంటి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. మీకు సమస్య రావడం, ఆ సమస్యను ఎలా అధిగమించాలనే దాని మీద ఎక్కువ ఆలోచన అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్యారాశి వాళ్ళకి శని యొక్క వక్రం జరుగుతుంది. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. దానికి ఆపోజిషన్లోనే కుజుడు ఉన్నాడు. శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంది. సో కుజుడి ఆస్పెక్ట్ శని మీద, శని ఆస్పెక్ట్ కుజుడి మీద. అది ఎక్కడున్నారో రాశి సప్తమంలోనే ఉన్నారు. సో కాబట్టి మీకు మీ ఎదుటి వాళ్ళకి, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, ఇలా ఒక రకమైన ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. అది ఎక్కువగా మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీ తోబుటూల వల్ల కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, మీకు ఎక్కువ తలకాయ నొప్పి, షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించిన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో, మీ యొక్క భార్య భర్త వాళ్ళకి సంబంధించిన విషయాలు,
సో ఇలా సంతానానికి సంబంధించి ఇవి కొంచెం అంటే మీకు ఎదుటి వాళ్ళకి మధ్య మాత్రం ఒక రకమైన రఫ్ సిచ్యువేషన్స్ అనేవి మాత్రం జరుగుతూ ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్షిప్స్లో అయినా మంచి ఫ్రెండ్సే, కానీ ఏదో చిన్న మాట వల్ల నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు ఇది అనుకొని అనవసరంగా దాని గురించి పెద్ద ఇది చేసుకుని అర్ధాంతం చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా కోపం పెంచుకునే ఆస్కారాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు టెంపరీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దీనివల్ల వద్దు వ్యాపారంలో ఎవడన్నా కస్టమర్తో వచ్చాడు అనుకోండి, కస్టమర్తో అలా గొడవ పడితే వచ్చిన కస్టమర్ వెళ్ళిపోతాడు. బిజినెస్ పార్ట్నర్తో పడితే అనవసరంగా బిజినెస్ అంతా కూడా మనం ఇదిగా ఉంటుంది. సో ఇలాగా మీ క్లోజ్ రిలేషన్స్లో వచ్చే సమ్ ఈగోయిస్టిక్ కావచ్చు, డామినేటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది చాలా వరకు కూడా మీకు మీ ఎదుటి వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో అలా గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ సడన్ ట్రావెల్ వల్ల కానీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ విషయాలకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి మెయిన్గా కన్యారాశి వాళ్ళకి సడన్గా వచ్చి పడే వాటి విషయాల్లో ఇప్పటికిప్పుడు చెప్తే అలాగా అంటే అప్పటికప్పుడు ఏదో రావటం అలాంటి వాటి విషయాల వల్ల మీకు ఈ అగ్రెసివ్ ఆవేశం రావటం, ఇది శని కుజుల యొక్క సమసప్తం రిజల్ట్స్ అన్నమాట. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఓకే, మనకి అనవసరంగా గిచ్చి కోపం పెంచే వాళ్ళే మనకు తగులుతూ ఉంటారు. కాబట్టి మనం అనవసరమైన బీపీ తెచ్చుకోకూడదు అని అనుకుంటా మెయిన్గా ఉండటం అనేది మంచిది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ఈ శని కుజుల యొక్క సమసప్తం మొదట సప్తమంలోనూ ఇటు రాశిలోనూ జరుగుతుంది. కాబట్టి వారాంతంలో చూసినట్టుదే కనుక ఇంకా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ ఆ రాశాధిపతి శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా చూస్తే ఓకే, అలా 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 ఉంటుంది. ఉద్యోగంలో పెద్ద టఫ్గా ఎవరికి మనం పోటీగా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా జనరల్గా ఉన్నదాన్ని ఉన్నట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, అంతే తప్పించి పెద్ద పోరాట పటిమ ఏమి చూపిద్దాం అన్నట్టుగా ఉండదు. కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్ యువర్ హ్యాండ్స్ డెఫినెట్గా. అట్లీస్ట్ అసలు ఉద్యోగం లేనట్టు కంటే ఏదో వర్క్ ఉన్నాయేగా అన్నట్టు కొంతమంది ఫీల్ అవ్వచ్చు హ్యాపీగా. సో కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఈ సప్తమ శని రాశిలో కుజుడు, ఈ కుజ శనుల యొక్క సమసప్తమానికి సంబంధించి మాత్రం కంపల్సరీగా ధరణీ గర్భ సంభూతం ఒకటి, నీలాంజన సమాభాసం ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒకటి, వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకటి, ఇవి చేసుకోవటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.